ఇంత చెక్కింగ్ జరిగినా ఏం మాట్లాడలేదు, మొత్తం ఫేక్ ఓటర్ లిస్ట్ అంటున్నారు వి ప్రకాష్ గారు. నమస్తే అండి, మీకు ప్యానెల్లో ఉన్న వాళ్ళందరికీ, జీటీవీ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ నమస్తే. మేము మొట్టమొదటి నుండి చెప్తున్నాం, ఈ రోజు జూబ్లీ హిల్స్ లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ 30 నుండి 35,000 ఓట్ల మెజారిటీతో గెలుస్తామని. అది ఓటింగ్ పర్సంటేజ్ బట్టి. ఓటింగ్ పర్సంటేజ్ 50% బిలో ఉంది కాబట్టి దానికంటే కొంచెం మెజారిటీ తగ్గొచ్చు అని అభిప్రాయపడుతున్నాం. ఈ రోజు వీళ్ళు ఏ ఛానల్లో మాట్లాడినా బీఆర్ఎస్ నేతలు సేమ్ ఐస్టీజ్ ఇవే వర్డ్స్ మాట్లాడుతున్నారు. ఇంతకుముందు 2 ఛానల్స్ లోనే వెళ్ళినప్పుడు కూడా సేమ్ నేతలు ఇదే మాట్లాడింది, ఈసీ అనేది కాంగ్రెస్ పార్టీకి తొత్తుగా మారింది అని చెప్పి. అంటే గతంలో ఎన్ని బై ఎలక్షన్స్ వచ్చాయి బీఆర్ఎస్ పార్టీ పాలనలో, అప్పుడు కూడా ఈసీ వీళ్ళకి తొత్తుగా మారిందా అని చెప్తున్నా. 2018లో అప్పటి ఈసీ ఎలక్షన్ కమిషనర్ బహిరంగంగా బయటికి వచ్చేసి దాదాపు 10 లక్షల ఓట్లు గల్లంతైనే, మా తప్పిదం జరిగిందని చెప్పి సింపుల్ గా సారీ చెప్పిన ఉదంతం కూడా మనం చూసాం. మరి ఆ రోజు వీళ్ళు చేసిన తప్పులను ఈ రోజు మాకు ఆపాదించే ప్రయత్నం చేస్తున్నారు. మేము ఇప్పుడు ఇంతకుముందు ఏదైతే ఓట్లు ఎక్కువగా అక్కడ ఎన్రోల్ అయినాయి అని చెప్తున్నారు కదా, దాని విషయంలో మా మంత్రులు క్లారిటీగా దాని మీద చెప్పారు. ఏం జరిగింది అక్కడ మాకేం సంబంధం లేదు, మా టైంలో ఇవేమి ఎన్రోల్ అయిన ఓట్లు కావు, గత పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడే ఎన్రోల్ అయిన ఓట్లు, అప్పుడు మాట్లాడినప్పుడు ఇప్పుడు ఎట్లా మాట్లాడతారు. ఎలక్షన్ వ్యవస్థ అనేది ట్రాన్స్పరెంట్ గా ఇండిపెండెంట్ గా చేసుకోవాల్సిన వ్యవస్థ, మీకేమైనా అభ్యంతరాలు ఉంటే స్వచ్ఛందంగా ఎలక్షన్ వ్యవస్థకు చెప్పుకోండి అని చెప్తున్నాం. కానీ ఈ రోజు ప్రతిదీ కూడా అధికారంలో ఉన్నాం కదా అని చెప్పేసి వీళ్ళు ఓటమిని తట్టుకోలేక సేమ్ ఐస్టీజ్ ఏ స్క్రిప్ట్ ఇచ్చిందో అదే స్క్రిప్ట్ ను వీళ్ళు బైహార్ట్ చేస్తూ ప్రతి ఛానల్లో అదే పదాలు మాట్లాడుతున్నారు. ఈ రోజు ఇంతకుముందు ఒక ఛానల్లో కూడా ఈసీ మీద పరుష పదజాలాలు మాట్లాడిండ్రు. అది వాళ్ళ నైతికత. దేశవ్యాప్తంగా మీరు ఈసీ మీద ఇవే కామెంట్స్ చేస్తున్నారు, మీరు ఓడిపోయిన చోట్ల. దేశవ్యాప్తంగా మేమేమంటున్నామంటే, దేశవ్యాప్తంగా ఎలక్షన్ వ్యవస్థ అనేది ట్రాన్స్పరెంట్ గా పనిచేయట్లేదు. ఈ రకంగా ఇక్కడిక్కడ ఓట్ చోరీ జరిగిందని ఆధారాలతో సహా మేము బయటపెట్టినాం. మేమేం ఈసీకి ఇప్పుడు క్లీన్ చీట్ ఇవ్వట్లేదు. క్లీన్ చీట్ ఇచ్చుకుంటూ ఈసీ కరెక్ట్ గా ఖచ్చితంగా ట్రాన్స్పరెంట్ గా పనిచేస్తుంది అని చెప్పి మేము చెప్పట్లేదు. మాట్లాడుతున్నారు అదే పదాలు. దేశవ్యాప్తంగా ఈసీ ఎలక్షన్ వ్యవస్థ మీద పోరాడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అక్కడ ఏ రకంగా తెలంగాణ ఉందా లేదా మాట్లాడుతుంటే అందరూ పదే మధ్యలో ఇంటరప్ట్ అయితే నేను మీకు చాలా థ్యాంక్స్ చెప్తున్నాం అండి, మీకు థ్యాంక్స్ చెప్తున్నాము. ఎందుకంటే ఈసీ ట్రాన్స్పరెంట్ గా లేదు, మీరు నింపాదిగా స్టూడియోలో కూర్చొని ఉన్నారు కాబట్టి మీరు ఏదైనా కంప్లీట్ చేయనియండి అంటున్నారు. ఈ రోజు జూబ్లీ హిల్స్ ప్రాంతం అనేది మైనారిటీ తోటి, యువతులతోటి, ఏదైతే సినీ కార్మికులతోటి ఉన్నది. మేము ఎంతసేపు కూడా ఈ 22 నెలలుగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అప్పుల కుప్పగా మారిన తెలంగాణ నుండి మేము ఏ రకంగా ముందుకెళ్తూ 22 నెలలుగా ఏ పథకాలతో ముందుకెళ్తున్నాం అనే విషయంలో అవి చెప్పుకుంటూనే మేము ముందుకెళ్ళాం. తెలంగాణ ఇచ్చింది మేము, కానీ ఆ క్రెడిట్ మేము తీసుకోలేకపోయినాం, ఎందుకంటే చెప్పుకోలేకపోయినాం. కానీ ఈసారి చెప్పుకోవాలి. 22 నెలలుగా మేము చేస్తున్న పథకాలను ఇంటింటికి చేరవేయాలనే ఉద్దేశంతో మేము మేము ఏమంటారు క్రియాశీలకంగా ప్రతి ఓటర్ను కలుస్తూ మా పథకాలు చెప్పుకుంటూ మేము ఏమేమి అమలు చేస్తున్నా చెప్పు ముందుకెళ్ళాం తప్ప రవళిరెడ్డి గారు మీ కనెక్షన్ ప్రాబ్లం ఉన్నట్టుంది. ఇప్పుడు కొత్త ఓట్లు పడేది ఏం లేదు. చెప్పండి. మేం చేసిన పథకాలు, మేము చేస్తున్న అభివృద్ధి ఇంకేం చెప్పబోతామో, ఏం చేయబోతామో అనేది ఇంతవరకు కూడా ఏ ప్రభుత్వం కూడా ప్రతిదీ కూడా హైదరాబాద్ ను అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత హైదరాబాద్ అనేది కీలకమైన ప్రాంతం, దాన్ని ఎవరు కూడా ప్రక్షాళన చేసే ప్రయత్నం చేయలేదు. కానీ ఈ రోజు మేము వచ్చిన తర్వాత మూసీ సుందరీకరణ విషయంలో గానీ లేకపోతే హైడ్రా విషయంలో గానీ, హైడ్రా అనేది చాలా రవళిరెడ్డి గారు సెకండ్ రౌండ్ కు సంబంధించి కూడా అఫీషియల్ ఫిగర్ వచ్చింది, నేను చదివి వినిపిస్తాను. రౌండ్ నెంబర్ 1 సంబంధించి అఫీషియల్ గా షీట్ నా దగ్గర ఉంది. సెకండ్ రౌండ్ కు సంబంధించి కూడా
అఫీషియల్ షీట్ మరి కాసేపట్లో రాబోతుంది. అఫీషియల్ షీట్ ఫస్ట్ రౌండ్ సంబంధించి లంకల్ దీపక్ రెడ్డి 2167, నవీన్ యాదవ్ 8211, 8911. లీడ్ మాత్రం 47 మాత్రమే. అఫీషియల్ గా మొదటి రౌండ్ 62 లీడ్ అన్నారు. మాగంటి సునీత గోపీనాథ్ 8864, నవీన్ యాదవ్ 8901. సో బయటకు వస్తున్న ప్రచారానికి ఇక్కడ చాలా తేడాల ఉంది. మూడో రౌండ్ లో కాంగ్రెస్ ఆధిక్యం అని చెప్తున్నారు 3100, 3400. బట్ నేను కన్ఫర్మ్ చేయను. అన్అఫీషియల్ ఇన్ఫర్మేషన్ 3100 లీడ్ అని చెప్తున్నారు. అఫీషియల్ ఇన్ఫర్మేషన్ రావాల్సి ఉంది. ఎస్ రవళి రెడ్డి గారు. భరత్ గారు చెప్పండి. ఈ రోజు జూబ్లీ హిల్స్ ఎలక్షన్ అనేది నిజంగా బీఆర్ఎస్ పార్టీకి చావో రేవులాగా ఉంది. కాబట్టి వాళ్ళు ఏదైనా ఇప్పుడున్న అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ వెళ్తున్న విధానాన్ని మీద వాళ్ళు ఏ రకంగానైనా మాట్లాడి ప్రజల్లో వాళ్ళు ఒక స్థానాన్ని కొట్టేయాలనుకుంటున్నారు. కానీ నేనేమంటున్నా అంటే జూబ్లీ హిల్స్ ఎలక్షన్ అనేది నిజంగా అక్కడున్న వెనుకబాటుతనానికి నిదర్శనంగా కనిపిస్తుంది. గత ఎమ్మెల్యే గారు ఏం అభివృద్ధి చేశారు, గత టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వము 10 సంవత్సరాల క్రితం ఏం అభివృద్ధి చేశారు అనే విషయంలో ఒకసారి చర్చలోకి తీసుకుంటే మా ముఖ్యమంత్రి గారు ప్రతి ఒక్క వర్గం తోటి మాట్లాడి అక్కడ ఉన్న సమస్యలను తెలుసుకొని దాని సాల్వేషన్ దృష్టిగా మాట్లాడి ఎన్నికలకు సంబంధించి సరే ఇవన్నీ ఎలక్షన్ బిఫోర్ ఇష్యూస్. పోలింగ్ రోజు లాస్ట్ 2 days మాగంటి సునీత ఆమె చూసారు చాలా చోట్ల దొంగ ఓట్లు వేస్తున్నారు, ఎంఐఎం బూత్ క్యాప్చరింగ్ చేస్తుంది. ఈ ఆరోపణలు లేకుంటే గనక ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు గెలిచినా బీఆర్ఎస్ అంటే వాళ్ళు బూత్ క్యాప్చరింగ్ చేశారు, అక్రమాలకు పాల్పడ్డారు, మొత్తం మంత్రులందరూ ఎలక్షన్ రోజు తిరిగారు. మంత్రుల విజువల్స్ ఉన్నాయి ఎలక్షన్ రోజు కనబడ్డాయి, వాళ్ళు తిరగలేదని కాదు. ఇప్పుడు మునుగోడు హుజరాబాద్ లో ఎస్ డబ్బులు వంచింది బీఆర్ఎస్, కానీ ఎన్నికల్లో ఫ్రాడ్ జరిగినట్టు, ఎన్నికల్లో ఈవీఎం బూత్ క్యాప్చరింగ్ జరిగినట్లేదు, డబ్బులు ఎవరైనా వంచుతున్నారు. ఆ మంత్రులు గనక ఆ రోజు తిరగకపోతే రేపు ఇప్పుడు మీరు నిజంగానే బీఆర్ఎస్ ఓడిపోయింది, కాంగ్రెస్ గెలిచింది, మంచి మెజార్టీతో గెలిచిన వాళ్ళు ఏం చెప్తారంటే ఇది అసలు ఎన్నికే కాదు అని వాళ్ళు చెప్పే అవకాశం ఉంటుంది కదా. ఆ స్కోప్ ఎందుకు ఇచ్చారు మీరు? వాళ్ళు ముందస్తుగా అస్త్ర సన్యాసం చేస్తే మనం ఏం చేయలేము. అంటే వాళ్ళ ఓటమికి వాళ్ళు కారణాలు మా మీద చెప్పి అంటే మీ నేతలు ఎలక్షన్ రోజు ఎందుకు తిరిగారు? మీ నేతలు ఎలక్షన్ రోజు అక్కడ ఎందుకు తిరిగారు అంటారా? ఎవరైనా అంటే అక్కడ ఉన్న వాళ్ళు కేవలం జూబ్లీ హిల్స్ ఓటర్లే ఉన్నారని చెప్పి వీళ్ళ నేతలు లేరా, వీళ్ళ ఎమ్మెల్యేలు లేరా, వీళ్ళ మాజీ మంత్రులు వాళ్ళు మధ్యాహ్నం నుంచి వచ్చామని వాళ్ళు చెప్తున్నారు. వచ్చు మధ్యాహ్నం నుండి వచ్చిందా, పొద్దున్న మంత్రులు అధికారిక పదవిలో ఉన్నారు. గత 10 సంవత్సరాలుగా అనేకమైన బై ఎలక్షన్స్ చూసాం. అనేకమైన బై ఎలక్షన్లలో వీళ్ళు ఈ రకమైన పద్ధతి అవలంబించి ఇప్పుడు మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు జూబ్లీ హిల్స్ లోనే ఉంటారు. ప్రతి ఒక్క మా మంత్రులు కూడా జూబ్లీ హిల్స్ పరిధిలోనే ఉండేవాళ్ళు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు జూబ్లీ హిల్స్ లో ఉంటారు, బంజారాహిల్స్ లో ఉంటారు, అది ఖైరతాబాద్ నియోజకవర్గం. ఏమైనా భయపెట్టారా, భయభ్రాంతులకు గురి చేసింలా, లేకపోతే ఏమన్నా ఆ ప్రలోభాలకు లోన్ చేసింలా? ఇవేమీ మాట్లాడకుండా ఆధారాలు లేకుండా కేవలం మంత్రులు ఉన్నారు కాబట్టి మేము ఓటమి పాలవుతున్నాం అని చెప్పడం అంటే వాళ్ళ వీక్నెస్ ను వాళ్ళ తక్కువతనాన్ని వాళ్ళు చూపించుకున్నట్టు అవుతుంది. ఈ రోజు 10 సంవత్సరాలుగా ప్రభుత్వం అధికారంలో ఉన్న నేతలు వాళ్ళ నేత కనీసం జూబ్లీ హిల్స్ ఎలక్షన్ ప్రచారానికి కూడా వాళ్ళ అగ్రనేత రాకపోవడం అనేది వాళ్ళ ఓటమిని వాళ్ళు ఒప్పుకున్నారు. వాళ్ళ ఓటమిని వాళ్ళు ఒప్పుకొని ఈ రకంగా కాంగ్రెస్ పార్టీ మీద ఏదైతే విష ప్రచారాలు చేసుకుంటూ మేమేదో లబ్ధి పొందాలని చూస్తే వాళ్ళకే మైనస్ అవుతుంది అనే విషయాన్ని ప్రజలు గమనిస్తున్నారు. ప్రజలు చాలా విఘ్నులు. ఈ మంత్రులు తిరిగినా, ముఖ్యమంత్రులు తిరిగినా, ఎవరు తిరిగినా కానీ వాళ్ళు ఎవరికి ఓటేయాలో వాళ్ళకే ఓటేసుకుంటారు. అంతే తప్ప ఈ డబ్బులు వంచీన్లు, చీరలు వంచీన్లు, ఇవి వేసిండ్లు అని చెప్పి వీళ్ళు ఏమైనా ప్రచారాలు చేస్తే మాత్రం ప్రజలు నమ్మే పరిస్థితిలో ఉండరు. 100% జూబ్లీ హిల్స్ ఎలక్షన్ అనేది ఏ రకంగా జరిగిందో అనేది ప్రజలందరూ గమనించిన ఎలక్షన్ కాబట్టి వీళ్ళే రకరకాల అభాండాలు వేస్తారు. వీళ్ళ చుట్టుపక్కలే రౌడీలను, గూండాలను వీళ్ళే తిప్పుకుంటారు, వీళ్ళే పార్టీలో జాయిన్ చేసుకుంటారు. మా నేత మీద మాత్రం, మా అభ్యర్థి మీద మాత్రం రౌడీ షీటర్ అనే ముద్ర ఇస్తారు. ఈ రకంగా దిగజారుడు మాటలు మాట్లాడుకుంటూ దిగజారే రకంగా ప్రచారాలు చేసుకుంటూ వాళ్ళు ముందుకెళ్ళలేదు తప్ప మేము ఎక్కడా కూడా ముందుకెళ్ళలేదు. ఈ రోజు వాళ్ళ ఓటమికి వాళ్ళు విశ్లేషించుకుంటూ వాళ్ళ కారణాలు వాళ్ళు చూసుకోకుండా, వాళ్ళ తప్పిదాలు వాళ్ళు ఆలోచించకుండా మా పార్టీ యొక్క
మీద బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికైనా అది మానుకొని వాళ్ళ దగ్గర లోపం ఏం జరుగుతుంది, వాళ్ళు గడిచిన 10 సంవత్సరాలు ప్రజలకు ఏ రకంగా నష్టాన్ని చేకూర్చిండ్రు, ప్రజలు ఎందుకు వాళ్ళ నుండి విముక్తి కావాలని లోకల్ గా మీరు చెప్పండి ఎట్లా జరిగింది ఓటింగ్. ఇప్పుడు మేడం ఒక మాట అన్నారు, మినిస్టర్లు వచ్చినంత మాత్రాన అని ఇట్ సెల్ఫ్ ఇన్ఫ్లుయెన్స్ ఆటోమేటిక్ గా అవుతారండి. ఎందుకు అనంటే మినిస్టర్ స్థాయి హోదాలో ఉన్నటువంటి మనిషి అక్కడ వచ్చి నిలబడ్డారు అనంటే ఆటోమేటిక్ గా ఒక సామాన్యుడిలో ఏమొస్తుంది, సామాన్యుడి కంటే అతని హయ్యర్ క్యాడర్. ఒక మినిస్టర్ సాక్షాత్ అక్కడికి వచ్చాడంటే ఇక్కడ ఏదో జరుగుతుంది అంటే మాకు వాళ్ళు ఇది చేసి వచ్చారు అని చెప్పేసి ఆ ఇన్ఫ్లుయెన్స్ డెఫినెట్ గా ఒకళ్ళు ఇంకొకళ్ళని చేసేటటువంటి అవకాశం చాలా ఉంది. ఇప్పుడు అంత దీని కింద మంత్రులందరూ వచ్చి కేవలం ఒక జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ లో నిలబడ్డారు అనంటే ఇక దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు కదా. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే లోకల్ గా కూడా ఈవినింగ్ టైం వచ్చేసరికి అక్కడ విపరీతమైనటువంటి ప్రలోభాలు. ఎందుకంటే నా ఇంట్లో పనిచేసే వాళ్ళే 3 ఉన్నారు. వాళ్ళు చెప్పారు ఏంటంటే ఒకసారి డబ్బులు ఇచ్చిన తర్వాత మళ్ళీ ఈవినింగ్ ఎలక్షన్స్ ఓట్లు అయినటువంటి వాళ్ళకి మళ్ళీ ఇచ్చారండి, మళ్ళీ డబ్బులు ఇచ్చారు, మళ్ళీ పట్టు చీరలు ఇచ్చారు, మళ్ళీ ఇంకా ఒక ఇళ్లలో ఏం కావాలో ఆ వస్తువులు ఏం కావాలో అది ఆశ చూపించారు. ఇవన్నీ జరిగినటువంటి లోకల్ గా జరిగినటువంటి సాక్ష్యాలు చాలా ఉన్నాయి. ఇక్కడ ఇన్ఫ్లుయెన్స్ ఎందుకు చేశారు అనంటే ఒక మినిస్టర్ వచ్చి నిలబడ్డాడు అనంటే ఇంకొకటి మాట్లాడడానికి, ఎందుకంటే అధికార యంత్రాంగం మొత్తం అక్కడ ఉంటది. ఆ అధికార యంత్రాంగం చూసి ఎవరో మాట్లాడడానికి అవకాశం ఉండదు. ఖచ్చితంగా ఇన్ఫ్లుయెన్స్ ఎందుకు ఉండదు, డెఫినెట్ గా ఉంటుంది. లాస్ట్ మూమెంట్ లో జరిగినంత ఒక సర్ప్రైజింగ్ న్యూస్ వస్తుంది, నిజమో కాదని నేను వెరిఫై చేయలేను. 3వ రౌండ్ లో బీఆర్ఎస్ కు స్వల్ప ఆధిక్యం అని చెప్తున్నారు. 3వ రౌండ్ లో ఇంతకుముందు 3వ రౌండ్ లో నవీన్ యాదవ్ కు 2000 ఓట్లు లీడ్ అన్నారు. అదంతా అన్అఫీషియల్ ఇన్ఫర్మేషన్ కాబట్టి కౌంటింగ్ సెంటర్ లోపల ఏం జరుగుతుందో మనకు తెలీదు. స్వల్ప ఆధిక్యం అని చెప్తున్నారు 3rd రౌండ్ లో బీఆర్ఎస్ కి అని చెప్తున్నారు. చూడాలి 3వ రౌండ్ లో స్వల్ప ఆధిక్యం బీఆర్ఎస్ కి అని చెప్పి చెప్తున్నారు. వెరిఫై చేయాల్సి ఉంది, నేను వెరిఫై చేయట్లేదు ఎందుకంటే నాకు లోపల నుంచి వస్తున్న సమాచారానికి మ్యాచ్ కావట్లేదు. 201 ఓట్ల ఆధిక్యం 3వ రౌండ్ లో బీఆర్ఎస్ కు వస్తున్నట్టుగా చెప్తున్నారు. సర్ప్రైజింగ్ ఎలిమెంట్ 200 ఓట్స్ లీడ్ టు బీఆర్ఎస్. 201 ఓట్ల ఆధిక్యం 3వ రౌండ్ లో. 3వ రౌండ్ షేక్పేట 6 డివిజన్స్ ఉన్నాయి, రేమత్ నగర్ 28, వెంగళరావు నగర్ 8, షేక్పేట 6. సో రేమత్ నగర్ 28 ఉన్న చోట బీఆర్ఎస్ 201 స్వల్ప ఆధిక్యం అంటే ఇది ఖచ్చితంగా ఈ బాల్ కిరణ్ కుమార్ రెడ్డి అంటారు, చివరి బంతి పడేంత వరకు గేమ్ గతం కాదు అని కిరణ్ కుమార్ రెడ్డి అనేవాళ్ళు కదా తెలంగాణ బిల్లు సందర్భంగా. అట్లే చెప్పి ఆయన అయిపోయింది, డివిజన్ అయితే అయిపోయింది. బట్ చివరి బంతి అయ్యేంత వరకు ఇది కనిపిస్తోంది. సర్ప్రైజింగ్ అంటే నిజంగా 3rd రౌండ్ లో 201 ఓట్ల ఆధిక్యం గనక కనబడితే గనక బీఆర్ఎస్ కి 201 ఓట్ల ఆధిక్యం వస్తే గనక, అది కూడా రేమత్ నగర్ డివిజన్ లో వస్తే గనక వెరీ వెరీ సర్ప్రైజింగ్ ఫ్యాక్టర్. ఎందుకంటే ఈ 42 3rd రౌండ్ లో మెజారిటీ ఈవీఎంస్ రేమత్ నగర్ లో కౌంట్ చేస్తున్నారు. ఎస్ వి ప్రకాష్ గారు, అంటే ట్రెండ్ అనేది బాగా నెక్ టు నెక్ పోతుంది. డీటెయిల్స్ వచ్చాయి. 3rd రౌండ్ బీఆర్ఎస్ లీడ్ 201. నేను వివరాలు చెప్తాను. బీఆర్ఎస్ కు 12,503 ఓట్లు 3rd రౌండ్ లో, కాంగ్రెస్ పార్టీకి 12,292, బీజేపీకి 401 ఓటు. అనుకున్నట్టుగానే బీజేపీ 2000 ఓట్స్ నుంచి 400 పడిపోయింది. సో ఇక మిగతా ఎందుకంటే షేక్పేట డివిజన్ కమ్యూనల్ గా టెన్షన్ ఉండే డివిజన్, హిందూ ముస్లిం పాపులేషన్, నార్త్ ఇండియన్ ఓట్స్, లోద్ కమ్యూనిటీ ఓట్స్ షేక్పేటలో ఉంటాయి. ఆ ఓట్స్ లేదు కమ్యూనిటీ కట్టర్ హిందూ ఓటు. బండి సంజయ్ అక్కడ క్యాంపెయిన్ లాస్ట్ డే చాలా ఉధృతంగా క్యాంపెయిన్ చేశారు. టోపీ పెట్టుకుంటే నా తల అనుకుంటాను కానీ టోపీ మాత్రం పెట్టుకోను నేను అని ఆయన చెప్పిన చోట 2000 ఓట్లు పడ్డాయి. బట్ మిగతా దానికి వచ్చేసరికి క్రమక్రమంగా బీజేపీ కనబడుతుంది. బీజేపీ ఓటు బీఆర్ఎస్ కు ట్రాన్స్ఫర్ అయినట్టుగా కనబడుతుంది. రేమత్ నగర్ సర్ప్రైజింగ్, రేమత్ నగర్ లో కాంగ్రెస్ కు కంఫర్టబుల్ లీడ్ అనుకుంటున్నారు. బట్ అక్కడ 3rd రౌండ్ లో మనకు ఫిగర్స్ తో వచ్చాయి కాబట్టి నేను కన్ఫర్మ్ చేస్తున్నాను. 3rd రౌండ్ లో బీఆర్ఎస్ లీడ్. అయితే ఓవరాల్ లీడ్ లో కాంగ్రెస్ పార్టీ ఉంది, ఎందుకంటే 2 రౌండ్ లో వాళ్ళకి 1100 వచ్చింది. 3rd రౌండ్ లో బీఆర్ఎస్ లీడ్ 201 కాబట్టి 900 ఓట్ల ఆధిక్యంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నట్టు ఓవరాల్ గా. 3rd రౌండ్ ఓటింగ్ వైజ్ ఫిగర్స్ వచ్చాయి. బీఆర్ఎస్ 12,503, కాంగ్రెస్ పార్టీకి 12,292, బీజేపీ 401.
సో విప్రకాష్ గారు, సర్ప్రైజ్ ఎలిమెంట్. మీకు సర్ప్రైజ్ సార్, అది నాకేం కాదు, ఎందుకంటే నేను అప్పటి నుంచి చెప్తూనే ఉన్నాను. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఎప్పుడైతే కాంగ్రెస్ నాయకులు పోయి మా చీరలు మాకు ఇవ్వండి, మా డబ్బులు మాకు ఇవ్వండి అని అన్నారో అప్పుడే కన్ఫర్మ్ అయిపోయింది బీఆర్ఎస్ విక్టరీ. ఎందుకంటే వాళ్ళు ఎవరు డబ్బులు తీసుకున్న వాళ్ళు కానీ చీరలు తీసుకున్న వాళ్ళు చాలా మంది పోలింగ్ బూతులలో పోలేదు. పోతే కనుక 60% తెలంగాణలో కొంచెం నియత ఉంటది కదా, నియత ఉన్నది కాబట్టి తీసుకొని ఓటింగ్ రాలేదు. ఎందుకంటే వేరే పార్టీకి వేయలేదు కదా, అట్లా అది ఇప్పుడు ఏమైందంటే అంత సత్యకాలపు రోజులు కాదు ఇవి, అంత సత్యకాలపు రోజులు. 50% వాళ్ళు నిబద్ధులై ఉన్నారు, వేరే పార్టీకి అయితే వేయలే కదా, వ్యతిరేకంగా ఓటేసేవాళ్ళు 100% వైలేట్ చేసినట్టు తీసుకొని వేరే పార్టీకి ఓటేస్తే. సరే ఏదన్నా కానీ అండి, ఎలక్షన్లలో ఇవి మామూలే, వీటిని మనం ప్రత్యేకంగా మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. నెక్ టు నెక్ అనేది ఇప్పుడు రహమత్ నగర్ లో ఇంత నేనే రహమత్ నగర్ లో మాగంటి గోపీనాథ్ గారికి పట్టు ఉంది, చాలా ఫాలోయింగ్ వాళ్ళు చెప్పారు. వాళ్ళు చెప్పిన చోట లేదండి, అక్కడ యూత్ ఎప్పుడు కూడా చాలా బాగా వర్క్. రహమత్ నగర్ లో ఎంఐఎం పాకెట్స్ ఉన్నాయా? ఉంటారు. ఇందాక మీ సునీల్ కూడా అన్నారు కదా 30-35% ముస్లిం. అది నేను చూశాను కదా, 47 ఏళ్లుగా నేను అక్కడ ఉండి తర్వాత కూడా అబ్జర్వ్ చేస్తూ వస్తాను. 47 ఏళ్ల క్రితం ఉన్నాను. బట్ అప్పటికిప్పటికి రెగ్యులర్ టచ్ లో ఉన్నాను నేను అక్కడున్న ఫ్రెండ్షిప్ గానీ. నేను 68 అంటే 21 ఇయర్స్ నేను స్టూడెంట్ అప్పుడు. అప్పుడే బస్తీ పడుతున్నది. శ్రీశైలం యాదవ్ ఇంటి ప్లేస్ కానీ ఇదంతా బట్టి డిజర్ట్ లాగా ఉండేది. ఇప్పుడు మీరు చూడండి, షేక్పేటకు సంబంధించిన కౌంటింగ్ ఆల్మోస్ట్ కంప్లీటెడ్. సో ముస్లిం ఓటు 51-49 దాదాపు సమానం వచ్చింది. థర్డ్ రౌండ్ లో కూడా 6 షేక్పేట కౌంట్ అయినాయి. వెంగళరావు నగర్ 8 కౌంట్ అయినాయి, రహమత్ నగర్ 28. ఇక 4వ రౌండ్ వెంగళరావు నగర్ ఎక్కువ ఉన్నాయి, 23 బూతులు, రహమత్ నగర్ 19 బూతులు. ఇక్కడ ఒక అబ్జర్వేషన్ ఏంటంటే లాస్ట్ టైం బీజేపీకి 7,000 వచ్చాయి, ఇప్పుడు 3,000 వచ్చినాయి. లాస్ట్ టైం 22,000 బీఆర్ఎస్ కి వస్తే 14,500 కాంగ్రెస్ కి వచ్చాయి. అంటే ఏంది మీరు మొత్తం అన్ని రౌండ్లు కలిపితే? కాదు, ఒక్క షేక్పేటలోనే. ఒక షేక్పేటలో బీజేపీ 2,000 వచ్చాయి, 2,000 వచ్చాయి కదా. టోటల్ కలిపితే లాస్ట్ టైం 7,000, రెండో రౌండ్ కలిపితే 3,000 దాకా వచ్చి లాస్ట్ టైం 7,000 వచ్చాయి. అది ఈ 4,000 ఓట్లు కన్వర్ట్ అయినాయి. తర్వాత కాంగ్రెస్ 14,500 కన్వర్ట్ అయితే కాంగ్రెస్ కావా చెప్పలేం, కావచ్చు. బట్ 22,000 మెజారిటీ బీఆర్ఎస్ కన్వర్ట్ అవుతాయి, నో డౌట్. అంటే గ్యాప్ కూడా అజరుద్దీన్ క్యాండిడేట్. కాంగ్రెస్ కనుక ముస్లిం క్యాంపెయిన్ చేసింది కదా, ముస్లిం అంటే మేము ముస్లిం ఇది అనేసరికి. అంటే లాస్ట్ టైం ముస్లిం క్యాండిడేటే ఉన్నాడు కదా. అవును, 14,000 వచ్చాయి వాళ్ళకి, 22,000 బీఆర్ఎస్ కి వచ్చాయి. అంటే దాదాపుగా 7,000-8,000 లీడ్ ఉంది అక్కడ లాస్ట్ టైం కూడా. కాబట్టి షేక్పేటలో మనం అనుకున్న దానికంటే ఎక్కువ బీజేపీ ఓట్ టర్న్ అయింది. అంటే సరే అనుకున్న దానికంటే ఇప్పుడు అప్పుడు పరిస్థితి వేరు కదా, బీజేపీ కొంచెం పరిస్థితి బాగుంది. ఇప్పుడు ఎలక్షన్ లో వన్ సైడ్ పోలరైజ్ అవుతున్నారు, అటు ఇటు కాకుండా. అది జనరల్ ఎలక్షన్. ఇక్కడ అందరూ తెలిసిపోయింది ట్రెండ్, బీజేపీ గెలిచేది లేదు, డిపాజిట్ వచ్చేది లేదు అని చెప్పి. నేనైతే డిపాజిట్ లో సగం కూడా వచ్చినా గ్రేటే, అంటే 16%లో సగం 8% వచ్చినా గ్రేటే అని అనుకున్నా. అది చెప్పాను కూడా, ఎవరు వస్తే గనక మనం చూద్దాం November 14th అని చెప్పి. సో సర్ప్రైజింగ్ ఎలిమెంట్, ఎవరు గెలిచినా 10,000 లోపే అని ఇంతకుముందు పెట్టాం, ఎవరు గెలిచినా 5,000 లోపే అని నేను ఇప్పుడు అంటా. ఎవరు గెలిచినా 10,000 లోపు కాదు, 5,000 లోపు. పీసీఆర్ ఒకసారి సునీల్ ఉంటే మళ్ళీ ఒకసారి జాయిన్ చేయండి. మీరేమంటారు, ఎవరు గెలిచినా 2,000-3,000 మధ్యనే ఎవరు గెలిచినా అంతే. దుబ్బాక రిపీట్, మళ్ళీ దుబ్బాక సినిమా కనబడుతుంది. ఎస్ ప్రియా చౌదరి గారు, ఏంది రహమత్ నగర్, వెంగళరావు నగర్ కూడా కౌంట్ అయింది. కౌంట్ అయిన దానిలో 251 మెజారిటీ. నేను అదే చెప్తున్నాను కదా సార్. బట్ అక్కడ నెక్ టు నెక్ మూమెంట్ అయితే మాత్రం డెఫినెట్ గా ఉంది. అక్కడ ఇంకా బీజేపీ వాళ్ళైతే అసలు నాకు కనపడలేదు, నాకు బీఆర్ఎస్ కూడా అంత హవా కనపడలేదు. కాకపోతే అక్కడ ఓటింగ్ వచ్చింది అని అంటే కొంత ఆ ప్లేస్ మొత్తం కూడా అక్కడ ఉన్నటువంటి సెటిలర్స్ ఎక్కువ మంది ఉన్నారు. వెంగళరావు నగర్ కానివ్వండి, ఇటు ఎల్లారెడ్డి కూడా ఇటువైపు అంతా కూడా ఆ సెటిలర్స్ ప్రభావం ఖచ్చితంగా మాగంటి గోపి గారి మీద ఉంటుంది. సో అది బీఆర్ఎస్ కి
ఎందుకేరండి ఇప్పుడు సునీత క్యాండిడేట్ సునీత కదా సునీత అది కాదు. రేవంత్ రెడ్డి కాదు. చంద్రబాబు లేదు, లేదు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చినాక కాదమ్మా, టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన కాంచి ప్రతి ఓటు బీఆర్ఎస్ కే పడ్డది. ఏంటంటే సునీత గారిని కొంచెం ఈ వెంగళరావు నగర్ లో ఎక్కువ మాట్లాడిస్తే బాగుండేది. అచ్చమైన ఆంధ్ర స్లాంగ్ లో మాట్లాడుతుంది ఆమె. అవును కదా. అవును. ఆవిడ అసలు ఎక్కడ ఆవిడ ప్రసంగించింది చాలా తక్కువ. లాస్ట్ ఎలక్షన్ డే ఇప్పుడు వచ్చిన ఓట్లన్నీ కూడా గుంటూరు, విజయవాడ, గుంటూరు సార్ వాళ్ళ క్యాండిడేట్స్ వాళ్ళు ఓడించుకోవచ్చు సార్. ఏ పార్టీ విజయవాడ, గుంటూరు అని అర్థమవుతుంది. ఆమెను ఎక్కువ వెంగళరావు నగర్ లో తిప్పింటే ఇంకా మాట్లాడిచ్చుంటే, తిప్పడం కాకుండా మాట్లాడిచ్చుంటే బాగుండేది అనిపించింది. ఎందుకంటే నాకు అప్పటి వరకు సునీత గారు మాట్లాడింది తెలియదు, బట్ ఎలక్షన్ డే రోజు మాత్రం మాట్లాడింది చూస్తే యాక్చువల్ గా ఏంటంటే మేమున్న ఏరియాలోకి కాంగ్రెస్ మినిస్టర్స్ కూడా వచ్చారు, మా అపార్ట్మెంట్ కూడా. కాకపోతే ఈ బీఆర్ఎస్ కి సంబంధించిన వాళ్ళు చాలా అసలు రాలేదు నాకు తెలిసి. ఎందుకంటే ఏ ఇన్ఫర్మేషన్ వచ్చినా మా వాళ్ళు నాకు పెడతారు, నన్ను రమ్మని అంటారు. కాబట్టి అది లేదు. అయినా కూడా అక్కడ ఆధిక్యత వచ్చింది అని అంటే కేవలం సెటిలర్స్ అందరూ కూడా ఫేవర్ టు మాగంటి గోపీనాథ్ అండి. మాగంటి గోపీనాథ్ గారి ఫాలో అప్ ఇది అంత. ఒకటి సార్ అన్నట్టుగా బీఆర్ఎస్కి ఎందుకు వేస్తారు అని అంటే, ఒకటి స్పష్టంగా చెప్పాలి ఏంటి అంటే, మన కేసీఆర్ గారు కొంచెం ఓన్ చేసుకోవడంలో ఆయన దిట్ట మనుషుల్ని. ఆయన ఫస్ట్ ఫోకస్ పెట్టిందే తెలంగాణ వచ్చిన తర్వాత ఫోకస్ పెట్టిందే సెటిలర్స్ మీద, ఆంధ్ర సెటిలర్స్ మీద, ఆంధ్ర ఓటర్స్ మీద. సో ఆ కన్సర్న్ అనేది డెఫినెట్ గా ఉంటుంది, ఖచ్చితంగా. మరి అప్పటి వరకు తిట్టిన వ్యక్తిని ఎందుకు కన్వర్ట్ అయిపోయారు? అదే కదా సార్. ఇప్పుడు ఎవరిళ్ళకి వాళ్ళు వెళ్ళిపోయారు, మిగిలిన వాళ్ళు ఉన్నారు. మిగిలిన వాళ్ళకి ఎవరు ఎక్కువ కాన్ఫిడెన్స్ ఇస్తారో, ఎవరైతే ఇది చేస్తారో వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళు మోరల్ గా అటాచ్మెంట్ అనేది ఉండడం అనేది. సో 3 రౌండ్స్ తర్వాత అన్ని కలిపాం మనం, మనకి ఇంకా పూర్తి లేదు. 3 రౌండ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీ లీడు 24 + 894 అంటే 918 ఓట్ల ఆధిక్యంలో 3 రౌండ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీ ఉంది. 30,894 కాంగ్రెస్ పార్టీకి, 29,976 బీఆర్ఎస్, 2,528 బీజేపీ, 30,894 కాంగ్రెస్, 29,976 బీఆర్ఎస్, 2,568 బీజేపీ. 3 రౌండ్లు పూర్తయ్యేసరికి ఇది పరిస్థితి. చాలా చోట్ల మిస్ఇన్ఫర్మేషన్ అవుతుంది. 3వ రౌండ్ లో 3,100 ఆధిక్యం అది లేదు. సో ప్రజలు ఎవరైతే చూస్తున్నారో అది చాలా క్లియర్ గా మనకు అర్థమవుతుంది. 3 రౌండ్లకు సంబంధించి ఓవరాల్ గా ఇప్పటి వరకు ఉన్న విప్రకాష్ గారు ఒక 2 మినిట్స్ బ్రేక్ తీసుకొని వస్తారు. సో ప్రియా చౌదరి గారు, ఒక వెంగళరావు నగర్ అనే కాకుండా ఓవరాల్ గా ఖమ్మ ఓటర్లు చాలా ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. దాదాపు 17,000 ఉంటారా? 32,000 ఉన్నాయా? అంటే సెటిలర్స్ ఉన్నారు. మీరు ఒకసారి చూసుకోండి. 30,000 ఉంటాయి. 30,000 ఎక్కువ ఉంటుందేమో. ఇంకా లేదు దాంట్లో కమ్యూనల్ వైజ్ గా మీరు చూసుకుంటే దాదాపు 30,000 దగ్గర ఉన్నారు. ఏ డివిజన్స్ లో ఎక్కువ ఉన్నారంటే ఎక్కువ మీరు అన్న ఇటు అమీర్పేట వైపు ఎక్కువ ఉన్నారండి. సోమాజిగూడ అండ్ ఇక్కడ ఎల్లారెడ్డి కూడా, తర్వాత వెంగళరావు నగరు, తర్వాత ఇటు మన రెహమత్ నగర్ లో కూడా ఆల్మోస్ట్ ఎక్కువ మంది ఉన్నారు. ఎందుకంటే ఫస్ట్ లో వచ్చి సెటిల్ అయిన వాళ్ళందరూ ఇటు రెహమత్ నగరు, తర్వాత ఎల్లారెడ్డి కూడా, వెంగళరావు నగర్ ఇటువైపే ఎక్కువ ఉన్నారు వాళ్ళు. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే జూబ్లీ హిల్స్ లో కూడా ఎక్కువ శాతం వాళ్ళే ఉన్నారు. ఓకే. సో ఖమ్మ ఓటు ఎటుబడిందని అనుకోవచ్చు మనం? మాగంటి సునీత క్యాండిడేట్ వైపా, లేకపోతే రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు దగ్గర కాబట్టి టీడీపీ చేసింది? మొన్న ఒక చిన్న పొరపాటు ఏం జరిగింది, చిన్న పొరపాటు కదా, అది పెద్ద పొరపాటు అని అంటాను. ఈ కమ్యూనల్ వెర్షన్ లో తీసుకుంటే కేసీఆర్ గారు ఏదైతే కమ్మ ఓటర్ల గురించి, కమ్మ కాస్ట్ గురించి ఎవరినైతే మాట్లాడారో అది ఇప్పుడు చాలా మైనస్ అయింది వాళ్ళకి. కేసీఆర్ కమ్మ ఓట్ల గురించి కేటీఆర్ గారు, నాట్ కేసీఆర్ గారు. కేటీఆర్ గారు కమ్మోళ్ళని మేము నమ్మాము, ఆయన ఒక పరుష పదం అయితే వాడారు. వీళ్ళు అసలు వీళ్ళని నమ్మి వేస్ట్ అన్నట్టుగా. ఎక్కడ అంటే బహిరంగంగా అన్నారా? లేదు, మన సీఎం రమేష్ గారు చేసినటువంటి ఇష్యూ, ఆ ఇష్యూలో డైరెక్ట్ గా కూర్చొని కమ్యూనిటీ మొత్తం కూడా ఒక అనౌన్స్మెంట్ అయితే ఇచ్చింది కదా, మేమైతే మాత్రం మీకు మేమేంటి అనేటటువంటిది మీరు గుర్తించినప్పుడు
మరి మీరేంటి అనేది గుర్తించాల్సినటువంటి అవసరం లేదు అనేటటువంటిది కూడా ఒకటి వాళ్ళ యొక్క అస్తిత్వానికి సంబంధించి ఒకటి ఖచ్చితంగా పాస్ చేశారు. సో ఇక్కడ ఇంత నెక్ టు నెక్ మూమెంట్ రావడానికి కూడా కారణం కూడా అదే. అది కాకుండా ఉన్నట్టయితే మాత్రం కొంచెం ఖమ్మం ఓట్లో కాంగ్రెస్ కే ఎక్కువ మెజారిటీ పడ్డదంటారా? ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ప్లస్ కదండి. ఇక్కడ రేవంత్ రెడ్డి ఇప్పుడు ఎట్లా ఉంది అని అంటే రేవంత్ రెడ్డి అయినా చంద్రబాబు నాయుడు సహచరుడు. ఇక్కడ రెండు విషయాలు. ఇక్కడ రేవంత్ రెడ్డి గారికి ఎందుకు ప్లస్ అయింది అని అంటే ఒకటి కేటీఆర్ గారు మాట్లాడినటువంటి మాటతోటి మనస్తాపం చెందినటువంటి వాళ్ళు ఆటోమేటిక్ గా బీజేపీకి వెళ్ళాలంటే అసలు బీజేపీ ఎక్కడ ఓన్ చేసుకుందండి ఖమ్మాళ్ళని? ఎక్కడ ఎవరు పట్టించుకున్నారండి? నన్ను మళ్ళీ ఎక్కువ మాట్లాడితే నేను మళ్ళీ మాట్లాడుతున్నానని మళ్ళీ ఏడుస్తారు ఒక్కొక్కళ్ళు. ఎవ్వరు ఓన్ చేసుకోలేదు. ఇక్కడ కూటమి ఇక్కడే ఉందండి. కూటమి అక్కడ కదా ఉంది. తెలుగుదేశం ఓటు అడిగుంటే బాగుండేదా? ఖచ్చితంగా. అసలు ఇక్కడ ఎవరిని పిలిచారు? నేను మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను సార్. ఎప్పుడైతే లంకల్ దీపక్ రెడ్డి గారిని అభ్యర్థిగా అనౌన్స్ చేశారో వెంటనే నేను వాళ్ళ కార్యకర్తతోటి ఫోన్ చేయించాను. ఆయనతోటి ఇంటర్వ్యూస్ తీసుకొని ఆయన ఫాలో అప్ చేద్దాము అని చెప్పేసి అని నేను మాట్లాడితే ఆయన ఏమన్నారు తెలుసా? కావాలంటే ఆ కాల్ రికార్డు కూడా నేను బయట పెడతాను. ఏంటి ఏం మాట్లాడారు? నేను 4 రోజుల వరకు నాకు తీరిక లేదని చెప్పేసి అని మాట్లాడారు. 4 days వరకు. ఏంటి అని అంటే 4 days నేను వచ్చి అదేంటి దాన్ని ఏమంటారు నామినేషన్ వేయడానికి 4 days టైం పడుతుంది. 4 days తర్వాత చూద్దాము. ఈ లోపు నన్ను జనం వేలకు వేలు దూసుకుని వచ్చేస్తున్నారు, నన్ను కలవడానికి నాకు తీరిక లేదన్నాడు ఆయన. అప్పుడు ఏమవుతుందండి? అరే ఒక మీడియా పర్సన్ ని కనీసం నేను చెప్తే కనీసం 10 మంది వింటారు. ఇలాంటి పర్సన్ వచ్చి నేను నీకు సపోర్ట్ చేస్తానండి అని చెప్పేసి అని నేను వెళ్ళింది లంకల్ దీపక్ రెడ్డిని చూసి కాదండి. ఆమె రైట్ వింగ్. ఒకసారి నేను అప్డేట్ ఇస్తాను. పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి జాయిన్ అయ్యారు. అంతకంటే ముందు రామ్మోహన్ రెడ్డి గారికి ముందు ఈసీఐ అప్డేట్ అయింది. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి సంబంధించి సెకండ్ రౌండ్ అప్డేట్ అయింది. 2995 ఓట్ల ఆధిక్యంలో 2 రౌండ్ల తర్వాత నవీన్ యాదవ్ ఉన్నారు. సెకండ్ రౌండ్ లో మంచి మెజారిటీ నవీన్ యాదవ్కి వచ్చింది. ఫస్ట్ రౌండ్ లో 47 ఉండే, బట్ సెకండ్ రౌండ్ లో వెంగళరావు నగర్ తర్వాత ఇవన్నీ యాడ్ అయిన తర్వాత ఎర్రగడ్డ కౌంటింగ్ 5 నవీన్ యాదవ్ కు ఆధిక్యం. 17,874 నవీన్ యాదవ్. మాగంటి సునీతకి 14,879. లంకల దీపక్ రెడ్డికి 3,475. సో సెకండ్ రౌండ్ లో కూడా బీజేపీకి 1,475 ఓట్లు పడ్డాయి. తక్కువేం కాదు ఇప్పుడున్న సర్కమ్స్టెన్సెస్ లో. అంటే 18,000 15,000 33,000 దాదాపు 38,000 కౌంట్ అయితే బీజేపీకి 3,400 10% ఓట్లు పడ్డాయి. సార్ మీరు ఒక్కటే క్యాల్కులేట్ చేసుకోండి. బీజేపీకి ఓట్లు అత్యధికంగా ఎక్కడ పడినాయి అంటే బండి సంజయ్ గారు స్పీచ్ ఇచ్చిన చోట అక్కడ ఎక్కువ ఓట్లు పోల్ అవుతాయి. ఎందుకనంటే ఆయన ఇచ్చినటువంటి ప్లేసెస్ లోనే ఉన్నది ఇంతవరకు కూడా. మీరు చెక్ చేసుకోండి కావాలంటే. అంటే వీళ్ళ హవా, వీళ్ళ యొక్క వీళ్ళ ఎఫర్ట్స్ ఎంతవరకు ఉన్నాయనేది ఒకసారి ఎవరికాళ్ళ ఆత్మవిమర్శ చేసుకోవాలి బీజేపీలో. ఆయన వచ్చిన తర్వాతనే కార్యకర్తల్లో జోష్ వచ్చింది. ఆయన ప్రసంగాల మూలంగానే కనీసము అరే ఓకే నెక్స్ట్ లీడ్ ఎవరు తీసుకుంటారు అనేటటువంటి ఒక ఆలోచన వచ్చింది. బీజేపీకి ఒక బ్రీత్ వచ్చింది. అయితే కౌంటింగ్ సెంటర్ నుంచి సమాచారం వస్తుంది. థర్డ్ రౌండ్ లో కూడా కాంగ్రెస్ పార్టీకి లీడ్ వచ్చినట్టుగా చెప్తున్నారు. 3,000 ఓట్ల ఆధిక్యం అని చెప్పి థర్డ్ రౌండ్ లో బీఆర్ఎస్ కు 201 ఓట్ల మెజారిటీ అన్నారు కదా. బట్ కాంగ్రెస్ పార్టీకి లీడ్ వచ్చినట్టుగా చెప్తున్నారు. ఇది అన్అఫీషియల్ ఇన్ఫర్మేషన్ వెరిఫై చేయొద్దు. నేను ఈసీ ఇన్ఫర్మేషన్ ప్రకారం 2,995 ఓట్ల ఆధిక్యంలో నవీన్ యాదవ్ ఉన్నారు. క్లియర్ మెజారిటీ 3,000 ఓట్స్ దాదాపు ఉన్నారు. రామ్మోహన్ రెడ్డి గారు వినబడుతుందా? వినబడుతుందండి, చెప్పండి సార్. మీకు ఎక్కడ ఇన్ఛార్జ్ ఇచ్చారు? షేక్పేట అండి. షేక్పేటలో 20, 21, 22, 41, 42 5 బూత్స్. ఓకే. ఎందుకు షేక్పేటలో అనుకున్నంత మెజారిటీ రాలేదు? 42, 43 ఉండే ఫస్ట్ రౌండ్. ఎక్కువ మటుకు ఏంటంటే మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే అక్కడ కొంతమంది ఎంప్లాయ్మెంట్ పర్పస్ గా వేరే ప్లేసెస్ లలో వర్క్ చేస్తున్నారు అక్కడ. సో వాళ్ళందరికీ కూడా ఏంటంటే మన జూబ్లీస్ లో హాలిడే ఇచ్చినాం కానీ వాళ్ళ వర్క్ ప్లేస్ ఎక్కడ ఉందో అక్కడ హాలిడే లేదు. వాళ్ళు చాలా మంది వర్క్ ప్లేస్ కి వెళ్ళిపోయారు. ఓటింగ్ కి రాలేదు. ఓటింగ్ కు వచ్చిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు అనమాట. అరౌండ్ 300, 400 ఓట్సే ఈచ్ బూత్ లో. అరౌండ్ 1,100, 1,200, 1,000 ఓట్స్ ఉంటే 300, 400 మాక్సిమం వరకే పోలింగ్ అయింది.
సో అక్కడ మెయిన్ మిస్టేక్ జరిగిందని మేము భావిస్తున్నాం అనమాట. పోలింగ్ లో కూడా లాస్ట్ టైం అజారుద్దీన్ కి 2700 మెజార్టీ, మిగతా ఎక్కడ మెజారిటీ లేదు, షేక్పేట్ లోనే వచ్చింది. బట్ ఇక్కడ మాత్రం ఎందుకు తక్కువ వచ్చింది? ఫస్ట్ రౌండ్ లో 42 ఓట్ల లీడింగ్ మాత్రం ఉంది. సెకండ్ రౌండ్ లో పెరిగింది లీడింగ్. సెకండ్ రౌండ్ లో షేక్పేట్ తో పాటు రేమత్ నగర్, సెకండ్ రౌండ్ లో వెంగళరావు నగర్ ఇవన్నీ వచ్చాయి, ఎర్రగడ్డ వచ్చాయి. అదే ముఖ్యంగా మేము అక్కడ జడ్జ్ చేసింది ఏంటంటే డే ఆఫ్ పోలింగ్ కూడా ఇంపార్టెంట్. ఆ రోజు ఏ డే ఆఫ్ పోలింగ్ ఏముందో తెలియదు మనకి. ఈరోజు మొన్న పోలింగ్ అయింది ఏంటంటే మనకు ఆ రోజు వర్క్ డే ఉండే, చాలా మంది వర్క్ ప్లేస్కి వెళ్ళిపోయారు, పోలింగ్ రాలేదు. అది దాని మూలంగా జరిగిందని నేను భావిస్తున్నాం. బట్ ఏది కంఫర్టబుల్ మెజార్టీతో నవీన్ యాదవ్ గారు గెలవబోతున్నారు. సంతోషం. అది యువకుడు, బీఆర్ చదువుకున్నాడు. రేపు అభివృద్ధి చెందాలంటే జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీ తను శాసనసభ్యులుగా ఉంటే అభివృద్ధి చెందాలని ప్రజలు విశ్వసించారు. దానికి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, మా మంత్రులు, అదేవిధంగా ఎమ్మెల్యేలు, చైర్మన్లు అందరూ కూడా సమిష్టిగా మేమంతా కూడా పనిచేయడం జరిగింది. దాంట్లో భాగంగానే ముఖ్యమంత్రి గారు 3 మంత్రులతో కమిటీ చేశారు. పొన్నం ప్రభాకర్ గారు హైదరాబాద్ ఇన్ఛార్జ్ మినిస్టర్, గడ్డం వివేక్ గారు, అదే విధంగా మన తుమ్మల నాగేశ్వరరావు గారు, వీళ్ళు 3 కూడా కలిసి జూబ్లీహిల్స్ నియోజకవర్గాల్లో ఎన్ని సమస్యలు ఉన్నాయని చెప్పి స్థానిక ప్రజలను, నాయకులను చర్చించి వాళ్ళు మొత్తం కూడా దానికి సంబంధించిన 200 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసుకొని ఒక సగం పనులు పూర్తి చేసి ప్రజలను ఓట్లు అడగడానికి వెళ్లి అందులో భాగంగా కూడా మనం ఇచ్చినటువంటి రేషన్ కార్డులు కానీ, సన్న బియ్యం కానీ, ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం కానీ ఇవన్నీ కూడా చూసి ప్రజలు ఏమనుకున్నారంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది, ఈ ప్రభుత్వం వస్తేనే మన సమస్యలు తీరుతాయని చెప్పి విశ్వసించారు. కాబట్టి ఈ రోజు నవీన్ యాదవ్ గారు గెలవబోతున్నారని నేను పూర్తిగా విశ్వసిస్తున్నాను. ఇది మంచి పరిణామం. ఓకే ఓకే. సో అంటే ఓవరాల్ గా ఎంత లీడ్ వచ్చే అవకాశం ఉంది? ఉన్నటువంటి జవహర్లాల్ నెహ్రూ ఔటర్ రోడ్ గాని, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ గాని, ఐఐటి హైదరాబాద్ గాని, ఇవన్నీ కూడా నేను స్వయంగా సోనియా గాంధీ గారు ఫౌండేషన్ వేస్తుంటే ఉన్నాను. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ గాని, ఐఐటి హైదరాబాద్ గాని, అదే విధంగా రాజశేఖర్ గారు ఉన్నప్పుడే మన ఏదైతే జవహర్లాల్ ఔటర్ రింగ్ రోడ్ కూడా మనం పూర్తి చేయడం జరిగింది. మరి వాళ్ళు ప్రజలు కూడా ఆలోచిస్తారు కదా, ఈరోజు హైదరాబాద్ కు గర్వకారణం ఈ 3 కూడా. అలా బీజేపీ కానీ, టీఆర్ఎస్ కానీ వాళ్ళు 12 ఏళ్ళు, వీళ్ళు 10 ఏళ్ళు అధికారంలో ఉండి వాళ్ళు ఏం చేశారు అనేది కూడా ప్రజలంతా కూడా ఆలోచన చేస్తారు కదా తప్పకుండా. కాబట్టి ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీ కాబట్టి వీళ్ళ ద్వారానే మన సమస్యలు తీరుతాయని విశ్వసించారు కాబట్టి ఇంత మంచి మెజార్టీ వస్తుంది. ఓకే, అంటే మంచి మెజార్టీ అంటే ఎంత మెజార్టీ రావచ్చు అనుకుంటాను మీరు? యాక్చువల్ గా అయితే మాకున్నటువంటి సర్వే రిపోర్ట్స్ ప్రకారం ఇంకా చాలా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసినాం. మేము అరౌండ్ 25,000-30,000 అనుకున్నాం. బట్ ఐ ఫీల్ వీఆర్ కమింగ్ అరౌండ్ 15,000 మెజార్టీ. ఓకే 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 ఓకే. సో ఓవరాల్ గా 15,000 మెజార్టీ అయితే ఈజీగా క్రాస్ అవుద్ది. 100% అండి, ఈజీగా క్రాస్ అవుతుంది. ఈజీగా క్రాస్ అవుద్ది. ఓకే, థ్యాంక్ యూ రామ్మోహన్ రెడ్డి గారు. సో విప్రకాష్ గారు, మనకు సమాచారం ఏంటంటే 2 రౌండ్ల తర్వాత ఎలక్షన్ కమిషన్ ప్రకారం దాదాపు 3,000 ఓట్లు, 4 రౌండ్ల తర్వాత 10,000 లీడింగ్ నవీన్ యాదవ్ అని చెప్తున్నారు. నేను ఇది కన్ఫర్మ్ చేయట్లేదు, ఎందుకంటే నేను కౌంటింగ్ సెంటర్ లేను.